వచ్చిన దగ్గర నుంచి చూస్తూ ఉన్నాము. ఆహారం కల్తీ, నీళ్లు కల్తీ, ఎక్కడ చూసినా కూడా కల్తీ మద్యం వరుసగా ఇదే తంతు రాష్ట్రంలో నడుస్తూ ఉంది. మరి ఈ రోజున చూస్తూ ఉన్నాం కల్తీ పాలు. ఈ కల్తీ పాలకు సంబంధించి రాజమండ్రిలో ఈరోజు మీడియా కూడా వచ్చి మాతో పాటు టూర్ చేయడం జరిగింది. మరి హాస్పిటల్లో ఇప్పుడు చూసాము 19 మంది మరి అడ్మిట్ అయినటువంటి పరిస్థితి, అందులో 5గురు చనిపోయారు. ఇంకా కూడా కొంతమంది ఈ కల్తీ పాల వల్ల చనిపోయారని అంటున్నారు. మరి దాని గురించి కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే అఫీషియల్గా కూడా నంబర్స్ అనేది ప్రభుత్వానికి అనుకూలంగా చెప్తా ఉన్నారు. మరి ఏంటి ఈ కల్తీ పాల నేపథ్యం అని చూస్తే, మరి నిన్న నుంచి మనం చూస్తూ ఉన్నాము ఈ కల్తీ పాల వ్యవహారము. ఈ కల్తీ పాలకు సంబంధించి వ్యక్తులు చనిపోతున్నారు, ఈ విధంగా హాస్పిటలైజ్ అవుతున్నారని చెప్పి రాజమండ్రిలో ఉన్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విషయాన్ని గురించి రైజ్ చేసి ఈ విషయం గురించి ప్రభుత్వాన్ని నిలదీస్తే అప్పుడు అధికారులు, ప్రభుత్వము, అలాగే అక్కడ చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా దీన్ని టేకప్ చేసినట్టుగా చేసి ఏదో హడావిడి నడిపించినటువంటి వైనం రాష్ట్రంలో అందరూ కూడా చూశారు నిన్న. మరి జెన్యూన్గా బాధ్యత కనుక ఉండుంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడక ముందే ఎందుకు ఎటువంటి చర్యలు కానీ, ఎలాంటి హామీలు కానీ, ఎలాంటి బాధ్యత కానీ ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు తీసుకోలేదు? వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రంలో నిద్రపోతుంది. ఎందుకంటే మేము మాట్లాడిన తర్వాతే వాళ్ళేదో వచ్చి తూతూ మంత్రంగా హడావిడి చేసినటువంటి పరిస్థితులు మనం చూసాము. ఈరోజు హాస్పిటల్ విజిట్కి వెళ్ళాము, పేషెంట్స్ని పలకరించాము. ఆ పాలు తాగిన తర్వాత ఈ విధంగా మాకు ఇబ్బంది అయిందని చెప్తా ఉన్నారు. వాళ్ళ అటెండీస్తో మాట్లాడాము. ఏంటంటే కల్తీ పాలు. నేను అడుగుతా ఉన్నాను, రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ అనేది పనిచేస్తుందా? కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ సమాధానం చెప్పాలి. ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఏం మెజర్స్ తీసుకున్నారు? ఈరోజు కల్తీ పాల వరకు కూడా వచ్చి ఈరోజు సామాన్య ప్రజలు చనిపోతున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 900 మంది రాష్ట్రం మొత్తం కూడా డయేరియా అని చెప్పి ఈ 20 నెలల కాలంలో అడ్మిట్ అయినటువంటి పరిస్థితులు, ఎంతోమంది డెత్స్. హాస్టల్ పిల్లలు స్టేల్ ఫుడ్ అని, ఫుడ్ కంటామినేషన్ అండి, వాటర్ కంటామినేషన్ అని రకరకాల కారణాలతో ఇబ్బంది పడతా ఉన్నారు. అంతేందుకు ఈరోజు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాము. రైట్ నౌ ఈ రోజున శ్రీకాకుళంలో ఒక వ్యక్తి చనిపోయారు. 56 మంది డయేరియా వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. దీన్ని బట్టి ఒక్కసారి అర్థం చేసుకోండి, రాష్ట్రంలో ఏ విధంగా వైద్య ఆరోగ్య శాఖ పని చేయట్లేదు, ఫెయిల్ అయింది, నిద్రపోతుంది అని మనకు స్పష్టమవుతూ ఉంది. మరి ఈ ఘటన జరిగితే ఏమాత్రం కూడా దీని గురించి కావాల్సినటువంటి కేర్ ఇవ్వాల్సింది పక్కన పెట్టి ఇక్కడ రాజమండ్రిలో కల్తీ పాల వల్ల అనారోగ్యం చేసిందని రాజమండ్రి హాస్పిటల్కి వెళ్తే లేదు మేము ఇక్కడ చూడం అని చెప్పి చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ఇంకొంచెం దూరం వెళ్ళి కాకినాడ హాస్పిటల్కి వెళ్తే అక్కడ కూడా మేము సరైన చికిత్స అందించలేమని చెప్పి మరి గవర్నమెంట్ చేతులు ఎత్తేసి మీ ఇష్టానికి మీరు ఎక్కడికైనా వెళ్ళి చూపించుకోండి అని స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. మరి మధ్యతరగతి పరిస్థితుల్లో ఉన్నటువంటి వీళ్ళు, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఏజ్డ్ పీపుల్ అందరూ కూడా ఉన్నారు దీంట్లో. మరి వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ వాళ్ళకు తోచినట్టుగా ప్రైవేట్ హాస్పిటల్స్లో జాయిన్ చేస్తే లక్షల వ్యవధిలో బిల్స్ అవుతా ఉన్నారు. నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. ఇది రెయిన్బో హాస్పిటల్ సంబంధించినటువంటి ఒక రితిక్ అనే బాబుకు సంబంధించినటువంటి ఒక బిల్లు. టిల్ నౌ ఫిబ్రవరి 16న ఈ ఇష్యూ అనేది వెలికిలోకి వచ్చింది. ఫిబ్రవరి 16th నుంచి ఏదో జరుగుతూ ఉంది. మా వాళ్ళు గుర్తించి దీనివల్ల కంటిన్యూస్గా ఏదో జరుగుతుందని సెన్స్ చేసి ఏంటి హాస్పిటల్ పాలు అవుతున్నారని చెప్పి నిన్న రైజ్ చేసిన తర్వాత మరి వీళ్ళు మేల్కొని మాట్లాడుతున్నారు కదా. నేను చూపిస్తాను మీడియా వాళ్ళందరికీ. 8.5 లక్షల బిల్లు నిన్నటికి 8.5 లక్షల బిల్లు అయింది. నిన్నటికే 8.5 లక్షల బిల్ అయితే ఇదేం డిశ్చార్జ్ కాదు. ఇంకా ఎన్ని రోజులు ట్రీట్మెంట్ చేయాలో, ఎన్ని రోజులు డయాలసిస్ మీద ఉండాలో ఇప్పుడే చెప్పలేనటువంటి పరిస్థితి. అంటే ఒక బాబు గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. మరి ఇప్పుడు ఉన్నటువంటి అడ్మిట్ అయినటువంటి ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరి పరిస్థితి ఏంటి? వాళ్ళందరికీ ఎవరిస్తారు ఖర్చులు? లక్షల బిల్ అవుతుంది. గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది. ప్రైవేట్ హాస్పిటల్ పరిస్థితి ఈ విధంగా ఉంది. దీనివల్ల ఈ కల్తీ పాల వల్ల రీనల్ ఫెయిల్యూర్ అయింది, యూరిన్ స్టాప్ అయింది, నానా ఇబ్బందులు పడుతూ చెప్పలేనటువంటి పరిస్థితులు, అసలు ఎక్కువ మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్కరి పరిస్థితి ఉంది. మరి వీళ్ళందరి బాధ్యత, వీళ్ళందరి ఫీజులకు సంబంధించి ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఈ గవర్నమెంట్ని.
మీరు ప్రతి పేషెంట్ తాలూకా ఏదైతే బిల్ అవుతుందో ఆ హాస్పిటల్ మేనేజ్మెంట్కి చెప్పి క్లియర్గా వాళ్ళందరికీ ఎంత బిల్ అయితే అంత ప్రభుత్వం భరించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. నిన్న మాటల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు, చనిపోయిన వాళ్ళకి 10 లక్షలు అంట. అంటే చనిపోతేనే 10 లక్షలు ఇస్తారా? 10 లక్షలా? మరి ఈ రోజున ఈ ఎగ్జాంపులే మనం చూస్తున్నాం. 8.5 లక్షలు ఈ రోజుకే అయితే ఇంకెన్ని రోజులు ఉండాలో తెలీదు. మరి ఈ భారాన్ని ఎవరు భరిస్తారు? కాబట్టి అందరికీ కూడా ఖచ్చితంగా అందరికీ హాస్పిటల్స్ బిల్స్ తక్షణమే ఎంత అవుతుందో అంత ప్రభుత్వమే భరిస్తామని చెప్పేసి ఒక గట్టి హామీ ఆ హాస్పిటల్ మేనేజ్మెంట్స్ కూడా కమ్యూనికేట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఎవరికైతే 10 లక్షలు అని చెప్తా ఉన్నారో ఆ 10 లక్షలు ఏం సరిపోతాయి? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 25 లక్షలు వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఈ ప్రభుత్వాన్ని. అలాగే భవిష్యత్ అలాగే మనం చూస్తూ ఉన్నాము, ఎక్కడ చూడు ఇదే. ఎందుకంటే ఎంతసేపు కూడా ఈ ప్రభుత్వానికి స్కాములు చేసుకునే దాని మీద, అదిగో ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు తెలుసు, రాజమండ్రిలో మెడికల్ కాలేజ్ 500 కోట్లు ఖర్చు చేస్తూ ఈ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి, జిల్లాకు పెద్ద ఆసుపత్రి ఉండాలి. ఇలాంటి ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇలాంటి కండిషన్స్ వచ్చి ఇలాంటి సీరియస్ సిచ్యువేషన్స్ వచ్చి ఏదన్నా బాధ వచ్చి ప్రజలు హాస్పిటల్కి వెళ్తే అక్కడే చూసి అక్కడే నయం చేసి ఎక్కడికి వెళ్లకుండా ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఉచిత వైద్యం అందించాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలనే ఉద్దేశంతో మరి 5 ప్రారంభించాము. మరి అందులో రాజమండ్రి కూడా ప్రారంభించాము. ఈరోజు ఏంటంటే పరిస్థితి, రాజమండ్రిలో చూడంటే వీళ్ళు అక్కడికి వెళ్ళారు, కాకినాడలో చూడంటే ప్రైవేట్ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మరి ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ కూడా వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ యొక్క బిజినెస్, వాళ్ళ యొక్క కమిషన్స్, వాళ్ళకి సంబంధించినటువంటి ఒక స్కామ్స్ మీద దృష్టి పెట్టి వెళ్తున్నారు. కానీ ఎక్కడా కూడా ప్రజలకు సంబంధించి ప్రజారోగ్యానికి సంబంధించి పట్టించుకుంటున్నటువంటి పాపాన పోలేదు. ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం నిద్రమా అనుకొని మేల్కొని వైద్య ఆరోగ్య శాఖ ఇమీడియట్గా ఇలాంటివి ఫ్యూచర్లో ఎక్కడా కూడా చోటు చేసుకోకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత వైద్య ఆరోగ్య శాఖ మీద ఉంది. ఇది ఖచ్చితంగా కూటమి ఫెయిలియర్, చంద్రబాబు నాయుడు గారి ఫెయిలియర్, హెల్త్ డిపార్ట్మెంట్ ఫెయిలియర్ అని చెప్పి తెలియజేసుకుంటాం. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, కల్తీపాలు ఆ ఏరియాలో ఎవరైతే తాగారో ఒకే ఫ్యామిలీకి సంబంధించి కూడా అడ్మిట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మేము ఇందాక మాట్లాడడం జరిగింది, 16వ తారీఖు ఈ ఎపిసోడ్ జరిగింది. అక్కడ నుంచి కూడా ఆ ఏరియాకి సంబంధించి ఇప్పటికీ నాకు తెలిసి వీళ్ళు ఏదో 73 శాంపుల్స్ కలెక్ట్ చేసామంటున్నారు. ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ శాంపుల్స్ ల్యాబ్కి పంపించామంటున్నారు. అక్కడ నుంచి ల్యాబ్ ఏం తెలిసింది, రిపోర్ట్స్ ఏం వచ్చినాయి? మాకున్న అనుమానాలు అయితే ఖచ్చితంగా ఇందులో యూరియా కలిసిందేమో అని మేము అనుకుంటా ఉన్నాము. వాటర్ కంటామినేషన్ కూడా అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే డైరెక్ట్గా రీనల్ ఫెయిల్యూర్ అని అంటున్నారంటే డైరెక్ట్గా డయాలసిస్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఏదో జరిగిందని మేము అనుమాన పడతా ఉన్నాం. దీని మీద క్లారిటీ రావాల్సి ఉంది. దీని డైవర్షన్ కోసము వాళ్ళు కూడా కన్జ్యూమ్ చేశారు, ఇక్కడే పెట్టారు అంటే ఆ లోతుల్లో కూడా మనం వెళ్ళి చూడాల్సి ఉంది. ఇది ఏదైనా డైవర్షన్లో భాగంగా జరిగిందా, నిజంగానే జరిగిందా అని తెలియాల్సి ఉంది. రిపోర్ట్స్ కూడా రావాల్సి ఉంది. కాబట్టి వేగ్గా మనం కూడా ఏది పడితే అది అనకూడదు. కాబట్టి ఆ రిపోర్ట్స్ గురించి కూడా చెప్పుకుంటా ఉన్నారు. నేను అదే చెప్తా ఉన్నా, వాళ్ళ మాటల్లోనే మీరు చెప్తున్నారు కదా, తప్పు జరిగింది జరగకుండా చూస్తామని చెప్తున్నారు కదా. అంటే తప్పు జరిగిందా జరగలేదా అనేది రిపోర్ట్స్ వచ్చినాక నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉంది. మా యొక్క అనుమానాలు మేము వ్యక్తపరుస్తూ ఉన్నాము. మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఈరోజు విద్యార్థుల దగ్గర నుంచి బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్, ఎస్టీ హాస్టల్స్, విద్యార్థుల దగ్గర నుంచి సామాన్య ప్రజల దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా విక్టిమ్స్ అవుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు డెత్ సిచ్యువేషన్స్ పెద్ద ఎత్తున రాష్ట్రంలో మరి ఎప్పుడు గతంలో లేనటువంటి విధంగా మరి కల్తీ అనేటువంటి విషయాల్లో ఈరోజు నమోదవుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వము, ఫుడ్ సేఫ్టీ వాళ్ళు తక్షణమే ఇంటర్వ్యూన్ అయ్యి ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఫర్దర్ ఇవన్నీ జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. మేము ఎందుకు అంటున్నామంటే కూడా చెప్తాను, మీరు చూస్తూ ఉన్నారన్నా, ఆరోగ్యశ్రీ ఎత్తేసారు, ఆరోగ్య బీమా లేదు, ఆరోగ్య ఆసరా లేదు, ఫ్యామిలీ డాక్టర్ లేదు, మేము తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అని చెప్పి వాళ్ళ యొక్క స్కామ్స్ కోసం, కమిషన్ల కోసం ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఉంటే ఎక్కడ న్యాయం జరుగుతుంది? ప్రజలకు మంచి వైద్య సేవలు ఎక్కడ అందుతాయి? అప్పుల పాలు అయిపోవడమా? మరి ఈరోజు వీళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, ప్రజల పక్షాన ఆలోచించి వైద్య ఆరోగ్య శాఖ మేల్కొని ఇప్పటికైనా ప్రజల మంచి కోసము, వాళ్ళ కమిషన్ల కోసం కాకుండా ఆలోచించి ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని.